ఫ్యామిలీ పైన మీ సినిమాకి సంబంధించిన తాలూకా షాడోలు ఏమన్నా పడుతున్నాయా? అంటే కోర్స్ బయట నుంచి వస్తున్న నెగిటివిటీ కావచ్చు, లేకపోతే పాజిటివిటీ కావచ్చు, వాళ్ళు ఫీల్ అవుతారా? అసలు కామెడీ మా ఇంట్లో, అంతేనా? మా ఇంట్లో నన్ను మించిన కామెడీ. ఆ. మా ఇంట్లో అందరికీ కామెడీ పీస్ నేనే. ఓ. నాకు అందరికీ ఎటకారం మా ఇంట్లో, ఆ. ఫుల్ జోకులు. ఆ. అసలు మా వైఫ్ నేను మా బావ మరదళ్ళు. ఆహా. ఓ అవునా? అందులో అసలు మా మేనమా కూతురే. ఓకే. అసలు మా ఇంట్లో అసలు అవేమీ లేవు. ఓకే. కామెడీ అసలు చాలా జోక్, సీరియస్. ఎందుకంటే మనం మిస్టర్ బచ్చన్లో అది ట్రోల్ అయ్యారు కదా, ఎక్కువ మీ క్యారెక్టర్ ట్రోల్ చేశారు కదా. ఎక్కువ ట్రోల్ చేసింది మా ఆవిడే. బయట అయితే నథింగ్ అనమాట ఇది మీకు ఇంకా. అసలు ఫుల్ టైమింగ్ అండి. మా అమ్మాయి టైమింగ్ మరీ ఎక్కువ, మరీ ఎక్కువ టైమింగ్లో వేస్తుంది జోకులు. మా ఇంట్లో అసలు మా అమ్మ అయితే మా అందరికంటే ఎక్కువ. ఓ అవునా? అసలు కామెడీ పిక్స్. అసలు మా నాన్నగారు ఇప్పుడు లేరు, ఆయన అయితే ఇంకా అసలు కింగ్ ఆఫ్ కామెడీ. మా ఇంట్లో అందరూ కామెడీ అండి, నవ్వుకుంటూ ఉంటారు ఎప్పుడు. అసలు లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. అసలు నాకు ఇప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది ఇది నవ్వుకోవడానికి. సరదాగా ఉంటాం, చిన్న చిన్న ఉంటాయి. ఓకే. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే. అంటే నువ్వు నాకు అది నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇలా లేవు, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటాం. ఓకే. మా నాన్నగారు ఉన్న రోజులు, బతుకున్న రోజుల్లో ఒకసారి చాలా భయపడిపోయాడు ఆయన. ఈ దేనికైనా రెడీ సినిమా అప్పుడు బ్రాహ్మిన్ సంఘాలేవో గొడవ చేసింది, అసలు నాకు సంబంధం లేదు. నేను కథ నేను అప్పుడు షూటింగ్లో చెప్పా, ఎడిటింగ్లో చెప్పా, తీసేయండి అంటే ఊరుకో దానికి ఏం పెద్ద నా కామెడీ వస్తుంది సార్ తీసేయండి అండి అంటే నువ్వు ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నావు అట్లా అన్నారు నన్ను. సినిమా రిలీజ్ అయింది, పెద్ద గొడవ అయింది. నన్ను పంపించారు, టీవీ 9లో కూర్చోబెట్టారు. టీవీ 9 కూర్చోబెడితే పక్కన పాపం ఆయన ఎవరు వచ్చారు, ఆయన పేరు మర్చిపోయాను, చాలా పెద్ద మనిషి. మా నాన్న భయపడిపోయాడు, ఏంటో పెద్ద గొడవ అవుతుంది, కాంట్రవర్షియల్లో టీవీలో కూర్చుంటున్నాడు. అప్పుడు మామూలుగా పెండ ప్రధానాలు కూడా చేశారు కదా. అంటే నేను దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాను, ఏం పర్లేదు అసలు అని. నేను మ్యాక్సిమం ఏం చేస్తాను, మా పిల్లని ఎవరా ఏం చేస్తారు, మా పెళ్ళిళ్ళకి పూజలు చేయరా అని అడిగా. మా నాన్నగారు ఏమో టెన్షన్ పడి ఎందుకు రా వీడికి టెన్షన్ అని. ఆ తర్వాత నెమ్మదిగా అర్థమైంది, నేను చెప్పే ప్రపంచంలో ఎవ్వరూ ఎవరిని ఏమీ చేయలేరు, కాలక్షేపం, తిట్టటము, ట్రోలింగులు అన్నీ కాలక్షేపమేగా. ఏముంటుందండి దాని గురించి. మిస్టర్ బచ్చన్ ఎంతో ఇష్టపడి చేసిన క్యారెక్టర్, ఎందుకంటే రవితేజ్ గారితో చేసిన క్యారెక్టర్. ఒక్కటే షార్ట్, దాంట్లో ఒకటే షార్ట్, టర్న్ షార్ట్. అది ఏ టైంలో ఎందుకు ఎలా తీసామో ఎవరికి తెలియదు. స్క్రిప్ట్ ఎలా తీస్తాం షార్ట్ మీకు తెలుసు కదా సినిమా. ఒక షార్ట్ ఇది, ఈ షార్ట్ తీద్దాం అలా కాదు కదా, అట్టాక నెక్స్ట్ షార్ట్ వెళ్ళిపోతాయి. దాంట్లో ఎక్స్ప్రెషన్ అంటే అనుకోమని డైరెక్టర్ చెప్తే వెంటనే చేసేస్తాం. దానికి ఎంత పాపులారిటీ వస్తుందని ఎవరికి తెలుసు. ఓకే. ఏం తెలియదు అండి, నవ్వుకోవడం అంతే. యాక్టింగ్ కమిట్ అయ్యారా ఇంకేమైనా క్యారెక్టర్లో? జరుగుతున్నాయి, 2-3 జరుగుతున్నాయి. ఓ అవి కూడా ఉన్నాయా? యాక్టింగ్ కూడా. ఇంకేంటి సార్ మరి మనకి సినిమాలు ఈ ఫ్లోలో వెళ్తున్నారు, మళ్ళీ డైరెక్షన్ వైపు ఏమైనా అవకాశం? నాకు చాలా 2-3 చాలా ఈ మధ్య యాక్చువల్ 2-3 రోజుల క్రితం నుంచే బాగా డిస్కషన్ జరుగుతుంది చేయమని. నాకేంటంటే ఈ ప్రొడక్షన్ సెటప్ పెట్టుకున్నాను, ఇవి 2 సినిమాలు ఆల్మోస్ట్ ప్యాక్డ్ అయినాయి. ఆ తర్వాత చిరంజీవి గారి కోసం వర్క్ చేయడం జరుగుతుంది, నాకు అది మెయిన్గా పెట్టుకున్నాను కథ. ఆ తర్వాత రవితేజ్ గారితో కథ రెడీ చేస్తున్నాం, కిషోర్ తిరుమల డైరెక్టర్, అది ఒక షేప్కి వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఐ డోంట్ నో, నాకు అంటే డైరెక్షన్ చేయాలంటేనండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరో కావాలి. అవును. హీరోలు ఎలాంటి డైరెక్టర్స్తో పనిచేస్తారు అంటే కంఫర్ట్ చూసుకుంటారు, ఎందుకంటే మన ఐడియాస్ని షేర్ చేసుకోవాలి, వాళ్ళ ఐడియాస్ని కలిపి. ఎందుకంటే హీరోని చూడడానికి వస్తారు జనం. అవును. హీరో కోసమే సినిమా తీయాలండి, టికెట్ తెగేది హీరో కోసం. సో వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవాలి, మనం తీసుకొని ఎంకరేజ్ చేసుకుంటే వెళ్ళాలి, అదొక కొలాబ్లో ఉండాలి. అది సీనియారిటీ వచ్చే కొద్దీ హీరోస్కి ఇబ్బందిగా ఉంటుంది, మన ఐడియాస్ని తీసుకుంటారో లేదా అని. సీనియర్ డైరెక్టర్లు ఎందుకు ఫేడ్ అవుట్ అవుతారు, యంగ్ డైరెక్టర్లు ఎందుకు వస్తారంటే హీరో కంఫర్ట్ వల్ల. ఓకే. హీరోస్ కంఫర్టబుల్ ఉన్నంతకాలం డైరెక్టర్లు ఉంటారు, లేకపోతే ఎవరు కంఫర్టబుల్ ఉంటే వాళ్ళతో చేస్తారు, అంతేగా. సో నాకు కంఫర్ట్ ఉన్న వాళ్ళు, నేను కంఫర్ట్ అయిన వాళ్ళు సెట్ చేసుకోవాలి కదా, అది కూడా టైం ఉంటుంది. అందువల్ల నేను మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఇప్పుడు అమెజాన్తో ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము,
అలాగే సోనీ వాళ్ళతో ప్రాజెక్ట్ చేద్దాం. అవి కూడా వాళ్ళు లిమిట్ ఏం పెట్టట్లే, బడ్జెట్లు గట్టి కొడుతున్నారు. పైగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్. నాకు రాయటం మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇప్పుడు నా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఐ హ్యావ్ టు ప్లాన్ ఫర్ దెమ్ ఆల్సో. 24 గంటలు సినిమాలు అంటే కష్టం కదా. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా పెద్దవాడు మా పెద్ద కొడుకు కూతురు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతుంది. ఓకే. నెక్స్ట్ ఇయర్ బయటికి పంపించాలి. మా అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఓకే. ఐ వుడ్ చూసుకోలేదు అది. ఓకే. అందుకని నాకు ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ అండ్ మోర్ హ్యాపీ ఇన్ రైటింగ్. సూపర్ అండి. అంటే హిందీలో కూడా సినిమా చేస్తున్నా రైటింగ్లో. సో అవన్నీ ట్రావెల్ చేయాలి నేను. ఈ ట్రావెలింగ్లో కూడా నాకు